జై శ్రీమన్నారాయణ. మన బాధ్యులచే ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరామదూత శిరసోనం. మాఘమాసం, మనకి మాఘమాసం అంటే కూడా చాలా విశేషం అండి. అందులోనూ ఆరోగ్యాన్ని సూర్యనారాయణమూర్తే ఇవ్వాలి అనేసి అంటారు. అలాగే మనకి మాఘమాసంలో మాఘ స్నానాలని కూడా చేస్తారండి. అయితే ఏం చేయాలి ఏంటి అన్నీ ఇస్తారండి సూర్యనారాయణమూర్తి. ఎందుకంటే గ్రహరాజు అంటారు కాబట్టి ఆయన గురించి మనం ఈ నెల రోజులు ఏం చేయాలి ఏంటి అన్నది మీకు నేను చెప్తాను. రేపు ఫిబ్రవరి 1 తారీఖు 2వ తారీఖున నేను హైదరాబాద్లో ఉంటాను. మీకు ఎవరికైనా సరే డైరెక్ట్గా అపాయింట్మెంట్స్ కావాలి అని అనుకుంటే కనుక తీసుకోండి. అలాగే ఫోన్ అపాయింట్మెంట్స్ అనేది మీ అందరికీ తెలుసున్న విషయమే. అలాగే ఏలూరు కూడా డైరెక్ట్ అపాయింట్మెంట్స్ అనేది ఇస్తున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోండి. అలాగే పూజకి సంబంధించి ఏ ఐటమ్స్ కావాలనుకున్నా, పూజకి అసలు ఎందుకు ఎంత ఇదిగా చెప్తున్నారమ్మా అనేసి కొంతమంది అంటారు. మనమండి భగవంతుడికి ఏం పెట్టి ఏం చేసినా కూడా అక్కడ కూర్చుని మనం అగరత్తులు వెలిగించిన, దీపం వెలిగించిన, పువ్వు పెట్టిన తర్వాత మనం ఏ మంత్రం అయితే అంటే ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక చెప్పుకుని ఏ మంత్రం అయితే ఆ మంత్రం పఠిస్తున్నామో భగవంతుడికి చేర్చేది ఏంటంటే పువ్వు సువాసన ద్వారా, లేదంటే అగరత్తుల నుంచి వచ్చే మన సువాసన నుంచి మనం చెప్పే మన కోరికని భగవంతుడికి చేర్చడం అనేది ఉంటుంది. చూడండి, ఏదైనా సరే మీరు ఇంట్లో వంట చేస్తున్నారనుకోండి, గబుక్కుని ఆ వంట చేసే ఇది కారమైన లేదంటే ఇంకొక రకమైన మసాలా వాసన అయినా సరే గమ్ముని గాలిలో కలిసిపోతుంది. అది కలిసి మనకే కాదు, దూరంగా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకైనా సరే ఆ సువాసన ఇది రావడం అనేది ఉంటుంది. అలాగే మన ఇంట్లో మంచి అగరత్తులతోటి పూజ చేసామనుకోండి, ఆ సువాసన మనకి కాకుండా భగవంతుడికి కాకుండా బయట వాళ్ళకి కూడా వెళుతుంది. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది దూరం అయ్యి చక్కగా పాజిటివ్, ఎక్కడైతే పాజిటివ్ ఉంటుందో అక్కడికి లక్ష్మీదేవి రావడం అనేది ఉంటుంది. అందు గురించి మనం పూజ చేసే ఐటమ్స్లో కూడా మంచి సువాసన అనేది ఉండాలి. వెలిగించే దీపం నుంచి కూడా ఒక రకంగా చెప్పాలి అని అంటే దాని నుంచి వచ్చే రేస్ అది కూడా దాని వలన కూడా మనకి ఇంట్లో ఉన్న కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ అనేవి పక్కకు తప్పుకొని పాజిటివ్నెస్ రావడం అనేది ఉంటుంది. అందు గురించి నేను మీకు ఎప్పుడూ చెప్తుంటాను. అలాగే చాలామంది తీసుకుంటాం అనేది ఇంకా నెల ఖాతా లెక్కల్లో తీసుకుంటున్నారు. కాకపోతే కొత్త వాళ్ళ గురించి నేను చెప్పడం ఎందుకంటే మీకు ఇప్పుడు మొన్న నేను శ్రీరంగం వెళ్ళాను. శ్రీరంగంలో చాలామంది కలిశారు నాకు. శ్రీరంగం వెళ్ళాను, తంజావూరు వెళ్ళాను, ఇలా చాలా చోట్లకు వెళ్ళినప్పుడు నాకు బృహదేశ్వరం వెళ్ళినప్పుడు చాలామంది మన కస్టమర్స్ కనిపించి నన్ను పలకరించడంతో పాటు పూజా ఐటమ్స్ గురించి కూడా చెప్పారు. కాబట్టి నాకు నిజంగా చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక చక్కగా తెప్పించుకుని మీ ఇంట్లో పూజకి ప్రశాంతంగా మనస్ఫూర్తిగా పూజ చేసుకుని మీరు తరించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటాం. ఏంటి అని అంటే మనకు వచ్చేటప్పటికి చూడండి, రేపు 29వ తారీఖు సాయంత్రం వరకు కూడా అమావాస్య ఉంది. మనం 28వ తారీఖునే అమావాస్య చేసుకుంటున్నాం, మనందరికీ తెలుసున్న విషయమే కదా. అలాగే మీకు వచ్చేటప్పటికి మాఘమాసం మనకి ఎప్పుడు మొదలంటే 30వ తారీఖు నుంచి మొదలవుతుంది. చక్కగా ప్రొద్దుటే లెగిసి స్నానం చేస్తాను, తలారా నేను స్నానం చేయగలుగుతాను అని అనుకుంటే కనుక అందులోనూ ఉదయం 6 ముందే చేయాలి. మీరు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, కొన్ని వ్రతాలు చేసేటప్పుడు సూర్యోదయానికి ముందే ఆచరించాలి. అయితే మీరు ఏం చేస్తారు అంటే ఎక్కడైనా నదులు లేదంటే సముద్రాలు ఇవి ఉంటే కనుక వెళ్ళి చేస్తానంటే చెయ్యండి. లేదు అని అనుకుంటే లేని వాళ్ళు ఏం చేస్తారు, మరి చెయ్యాలి, స్వామిని ఆరాధించాలి అని అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే చక్కగా ఇంట్లోనే గంగా 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 అనుకుంటాం, గంగేచ యమునేచ ఈ మంత్రం చదువుకుని ఆ నీళ్ళల్లో బకెట్ నిండా నీళ్లు పట్టుకుని ఆ నీళ్ళల్లో ఏం చేస్తారంటే ఇంతంతా చందనం వెయ్యండి. మీరు చందనం పౌడర్ వెయ్యండి, తర్వాత కొంచెం పసుపు వేయండి. పసుపు వేసిన తర్వాత ఆ నీళ్ళే గంగ, ఆ నీళ్ళే యమున, ఆ నీళ్ళే సరస్వతి. ఇప్పుడంతా ఎందుకు, మనకు చూడండి కుంభమేళ జరుగుతుంది కదా, ఆ కుంభమేళకు ఉన్న శక్తి అంతా భగవంతుడి దయ వల్ల ఇందులోకి వచ్చిందని భావన చేసుకోండి. భావన చేసుకుని ఏం చేస్తారంటే చేస్తే తలారా చెయ్యగలను అని అనుకుంటే తలారా స్నానం చెయ్యండి.
లేదు అని అనుకుంటే కనుక మీకు వచ్చేటప్పటికి ఒంటికే పోసుకోండి. అలాగే కొంతమంది చన్నీళ్ళు స్నానం చేయలేరు, ఎందుకంటే కొంచెం చలి ఎక్కువగా ఉంది కాబట్టి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే గోరువెచ్చని నీళ్ళైనా పోసుకోండి, ఏం పర్వాలేదు. నేనైతే గోరువెచ్చని నీళ్ళే చేస్తున్నాను, ఎందుకనంటే నాకు కొంచెం హెల్త్ ఇబ్బంది అవుతుంది, మీకు అందరికీ తెలుసున్న విషయం. అందు గురించి నేను ఏం చేస్తానంటే గోరువెచ్చని నీళ్ళు, చన్నీళ్ళు చేయట్లే. ఇప్పుడు యాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ నదుల్లోనూ మామూలుగా స్నానం చేసి రావడం కొంచెం ఇబ్బంది అని గానే ఉంది, జ్వరం కూడా తగిలేసింది నాకు. అందు గురించి ఏం చేస్తానంటే నేను గోరువెచ్చని నీళ్ళే చేస్తాను. అందులోనూ కొన్ని రోజుల్లో తలారా స్నానం చేస్తాను, కొన్ని రోజుల్లో పైకే చేస్తాను. అలాగే మీరు చెయ్యండి, ఏం పర్వాలేదు. మనసు ముఖ్యం. సూర్యనారాయణమూర్తిని ఆరాధించాలి, ఆ తండ్రి అనుగ్రహం మనకి కావాలి. ఈ గ్రహాలన్నీ కూడా మనకి మేలు చేయాలని కోరుకోవాలి. ఆరోగ్యం ఉంటేనే లక్ష్మీదేవి. ఆరోగ్యం, ఇప్పుడు డబ్బు ఉందండి, మనకు వ్యాపారం బాగా నడుస్తుంది, మీకు ఆరోగ్యం లేనప్పుడు ఆ తలుపులు మూసేసి వచ్చి ఇంట్లో కూర్చున్నారనుకోండి, లక్ష్మీదేవి ఇంట్లోకి రాదు కదా. అలాగే మీకు ఆరోగ్యం, భగవంతుడి దయ వల్ల ఆరోగ్యం బాగుంటే ఆ షాపులో కూర్చుంటే లక్ష్మీదేవి వస్తూనే ఉంటుంది, మీరు ధైర్యంగా శక్తితోటి హాయిగా వ్యాపారం చేసుకోగలుగుతారు కదా. అందు గురించే మీరు ఏం చేస్తారంటే చేయండి. చేసిన తర్వాత 6 గంటలకు ముందే చేసుకుని చక్కగా కూర్చుని, మీకు ప్రత్యక్ష దైవం సూర్యనారాయణమూర్తి అంటే ప్రత్యక్ష దైవం. ఎవరైనా సరే తులసమ్మ దగ్గర దీపం పెడతారు కదా, అది బయటే ఉంటుంది కాబట్టి ఆ తులసమ్మ దగ్గర పెట్టిన దీపాన్ని సూర్యనారాయణమూర్తికి నివేదన కింద చూపించండి. అగరత్తులు అన్నీ చూపించేసి అక్కడ కూర్చుని మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా సూర్య అష్టకం అలాగే ఆదిత్య హృదయం ఈ రెండు కూడా మీరు నిత్యం పారాయణం చేయండి. ఇప్పటి వరకు మళ్ళీ మనకి మాఘ అమావాస్య వరకు కూడా, అంటే మళ్ళీ వచ్చే అమావాస్య వరకు కూడా మీరు ఇలాగా మీరు చేసుకుంటూ వెళ్ళండి. చూడండి మీ జీవితంలో ఎన్ని మార్పులు వస్తాయో అసలు మనం చెప్పే అక్కర్లా. ఇందులో మనకి సప్తమి రోజు నాడు మనం రథసప్తమి చేసుకుంటాం. అలాగే మనకు వచ్చేటప్పటికి భీష్మేకాదశి, భీష్మాష్టమి ఇవన్నీ ఇందులోనే ఉన్నాయి. అలాగే మహాశివరాత్రి ఇవన్నీ ఇందులో ఉన్నాయి కదా. వీటిలన్నిటిలోకి కూడా ఏదైనా సరే మనం పూజ చేస్తున్నాము, ఒక మంత్రం చదువుతున్నాము అంటే ఎలా ఉండాలంటే సాక్షాత్తు కళ్ళు మూసుకుని చదువుతా కళ్ళు మూసుకుంటే సాక్షాత్తు 7 గుర్రాలు వేసుకుని సూర్యనారాయణమూర్తి మన ఎదురుగా ప్రత్యక్షమయ్యేటట్టుగా భావన చేసుకోవాలి. భావన, కొంతమందికి ఆ భావన చేయటం కూడా రాదు. పోనీ అలాంటప్పుడు ఒక ఫోటోనైనా పెట్టుకుని చేసుకోండి. అయితే నివేదన ఏం చేయాలి అని అంటే కనుక ఫస్ట్ రోజు నాడు మీరు పరవన్నం చేయండి. అలాగే రథసప్తమికి మనం ఎలాగా పరవన్నం చేస్తాం, మెత్తగా చేస్తాం. అలాగే మీ ఇష్టం, ఏ పండున్నా పెట్టచ్చు. లేదు అని అనుకుంటే కనుక కొంచెం బెల్లం ముక్క అయినా సరే నివేదన చేసేయండి. చేసేసిన తర్వాత మీరు ఇంట్లోకి వచ్చిన తర్వాత మనం పూజా మందిరంలో నిత్యదీపారాధన ఎలాగా చేసుకుంటాం కదా అలా చేసుకోండి. కానీ ఇలా చేసేటప్పుడు ఏంటి అని అంటే సూర్యోదయానికి ముందు చేయటం వలన ఏమవుతుంది అని అంటే మీరు అక్కడ కూర్చుని చదవడం ఇవన్నీ చేయడం, ఈ లోపల సూర్యనారాయణమూర్తి బాలసూర్యుడు చక్కగా లేలేత కిరణాలతోటి అలాగా పైకి వస్తూ ఉంటాడు. ఆ వచ్చేటప్పుడు ఆయన కాంతి, ఆయన కిరణాలు మీకు తగులుతాయి. మీకు తగిలినప్పుడు ఏమవుతుందంటే కొన్ని దోషాలు పోతాయి. ఆ స్వామి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా పూర్తిగా కలగడం అనేది ఉంటుంది. అందులోనూ తెల్లవారుజామున చేయటం కాబట్టి ఏమవుతుందంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఏ డిస్టర్బెన్స్ ఏమీ ఉండవు అన్నమాట. అలాగే ఇంకొకటి చాలామంది కొన్ని రకాలుగా చెప్తుంటారండి తెల్లవారుజామున చేసే పూజ కోసం. నేనైతే ఏమనుకుంటానంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు చూసారండి. ఇప్పుడు మనం లేసామనుకోండి, వాడు నా గురించి ఏడుస్తున్నాడా, లేకపోతే వాడు బాగుపడిపోతున్నాడు, వాడు ఎంత సంపాదించుకున్నాడు, వీడు ఎలాగా అనేసి మనం లేచిన తర్వాత వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనుకుంటుంటాం. అలాగే తెల్లవారుజామున కొంతమందే లెగిస్తారు కాబట్టి కొంతమంది పడుకునే ఉంటారు. కాబట్టి మన ఒక రకంగా చెప్పాలంటే స్వచ్ఛంగా ఉంటాం, స్నానం చేసి ప్రశాంతంగా హాయిగా ఆనందంగా ఉంటాం. అందులోనూ మీకు శీతాకాలం అంటే శీతాకాలం ఒక రకంగా చాలా మటుకు వెళ్ళిపోయినట్టే కనిపిస్తుంది, ఎందుకంటే చలి తగ్గింది. ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే బాడీ చాలా కూల్గా ఇదిగా ఉంటుంది. ఆ మంత్రాలు చదువుతుంటే హాయిగా ఉంటుంది, ఎందుకంటే చెమటలు అయ్యి పట్టవు. ప్రశాంతంగా మనం మంచు కొండల్లో కూర్చుని పూజ చేసినట్టుగా అనిపిస్తుంది. అక్కడే కూర్చుని జపం చేసుకుంటే ఇంకా హాయిగా ఉంటుందండి. కాబట్టి ఎవరైనా సరే
మాఘ పాడ్యము నుంచి అమావాస్య వరకు చేసుకొని చక్కటి అదృష్టాన్ని పొందుతారని, సూర్యనారాయణమూర్తి అనుగ్రహం మీకు కలగాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.